పంచాంగం కాలిపోయింది, ఇది అపశకునం అని శ్రీను ఆచిల ముహూర్తం పెట్టద్దు అని పద్మ పార్వతి చెప్తారు. అయితే అప్పుడే శ్రీను ఒక్క క్షణం ఆగండి అని లోపలికి వెళ్ళి తన దగ్గరున్న పంచాంగం బుక్కుని తీసుకువస్తాడు. ఇదిగో నా దగ్గర పంచాంగం బుక్కు ఆల్రెడీ రెడీగా ఉంది, ఇంకెందుకు ఆలస్యం, ముహూర్తం పెట్టేయండి అని చెప్పటంతో సూపర్ శ్రీను అయినా ఇది నీకెక్కడిది అని రఘురామ్ జానకి ప్రశ్నిస్తూ ఉంటారు. ఏమీ లేదు, మీరు మాకు ముహూర్తం పెట్టిస్తామని చెప్పారు కదా, అందుకే నేను కూడా ఒక బుక్కు తీసుకొచ్చుకున్నాను అంతేనని శ్రీను చెప్తాడు. అలా వాళ్ళకిద్దరికీ కూడా ఆ రోజు రాత్రి 10:30 గంటలకి మంచి ముహూర్తం పెడతారు. దానికోసం ఆద్య శ్రీను మంచిగా రెడీ అయిపోయి ఉంటారు. జానకి ఆద్యం చూసి సంధ్యని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరినీ కూడా లోపలికి పంపిస్తూ ఉంటారు. జానకి ఆద్య చేతిలో పాల గ్లాసును పెట్టి మరీ పంపిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే చారు ఎంట్రీ ఇస్తుంది. ఎర్ర చీర కట్టుకొని ముఖానికి పసుపు రాసుకొని పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని లోపలికి రావటంతో ఏంటమ్మా చారు ఇది అని జానకి ప్రశ్నిస్తూ ఉంటే లోపలికి వెళ్తున్న ఆద్య శ్రేణు కూడా అలాగే చూస్తుండిపోతారు. నేను భవానీమాల వేశాను పెద్దమ్మా అని చారు చెప్తుంది. ఈరోజు ఆద్య శ్రేణులకి శాంతి ముహూర్తం పెట్టాం కదమ్మా అని రఘురామ్ అంటే, ఏంటి మహా అయితే ఒక వారం 10 రోజులు అంతే కదా, తర్వాత పెట్టుకుంటారులే శాంతి ముహూర్తం, మా చారు అయితే ఇలా భవానీమాల వేసేసింది కదా అని అలివేలు అంటుంది. లేదు, నేను 41 రోజులు భవానీ దీక్ష మొదలు పెట్టాను అని చారు చెప్పటంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఇక అప్పుడే రఘురామ్ అయితే 41 రోజుల తర్వాతనే వీళ్ళ శాంతి ముహూర్తం పెట్టుకుందాం అని చెప్పటంతో అలాగే పెద్దనాన్న అని ఆద్య అంటే, అలాగే మావయ్య అని శ్రీను అంటాడు. అయితే చారు కుట్ర చేస్తోందని కనిపెట్టేసిన ఆద్య ఇప్పుడు చారు కుట్రని ఎలా బయట పెడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.